యాచరులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఏ మధును కారు ఢీకొట్టింది. తనిఖీలు చూస్తున్న సమయంలో ఎస్ఏ మధును ఒక కారును అటగించే ప్రయత్నం చేశారు. కారును నిలిపే ప్రయత్నంలో కారు దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బ్యానెట్ పైన ఎస్ఏ మధు పడిపోయాడు. సుమారు 400 మీటర్ల వరకు హైదరాబాద్ వైపు దూసుకెళ్లాడు. సాయి శరణం గార్డెన్ వద్ద కారు స్లో చేయగానే ఎస్ఏ దూకేశాడు. సమాచారంతో అలర్ట్ అయిన సదరు పోలీసులు ఇబ్రహీంపట్నం కానపూర్ గ్రామంలో కారును నిలిపి డ్రైవర్ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప గాయాలైన ఎస్ఏ మధు మాలనే గ్రామంలో పీపుల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు యాచర అంబేద్కర్ చౌరస్సులో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. యాచరులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఏ మధును కారు ఢీకొట్టింది. తనిఖీలు చేస్తున్న సమయంలో ఎస్ఏ మధు ఒక కారును అటగించే ప్రయత్నం చేశారు. కారును నిలిపే ప్రయత్నంలో కారు దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బ్యానెట్ పైన ఎస్ఏ మధు పడిపోయాడు. సుమారు 400 మీటర్ల వరకు హైదరాబాద్ వైపుగా దూసుకెళ్లాడు. సాయి శరణం గార్డెన్ వద్ద కారు స్లో చేయగానే ఎస్ఏ దూకేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, యాచారం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐ మధును కారు ఢీకొట్టి దాదాపు హైదరాబాద్ వైపు 400 మీటర్లు కూడా అతన్ని దూసుకెళ్లిన పరిస్థితి చూస్తున్నాము. దీంతో ఒక్కసారిగా అతను కారు స్లో అయిన వెంటనే బారెట్ పై నుంచి కూడా కిందకు దూకేసిన పరిస్థితి. అంటే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సాయి కిరణ్ తో పాటు ఇంకో మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గ్రామం వద్ద కూడా ఒక వ్యక్తికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి ఢీకొట్టడంతో అతనికి ఇది కూడా ఫ్రాక్చర్ అయింది. మొత్తానికి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు కారు ఎందుకు కారు ఆపకుండా వెళ్ళిపోయారు, దీని వెనక ఏం జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు. అయితే విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే ఒక ఉద్దేశంతో దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి కారుతో పాటు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు జరపాలి. ఎందుకంటే వారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నారా, లేకపోతే ఇంకా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అనే దానిపైన కూడా విచారిస్తున్నాము. ఎందుకంటే పోలీసులు ఆపమన్న ఎందుకు ఆపలేకపోయారు వెహికల్, అంతేకాకుండా పోలీసులపైకి దూసుకెళ్లడం దానిపైన కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే పూర్తిగా దర్యాప్తు అనంతరము వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్, ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో హిట్ అండ్ రన్ ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పవన్? అంటే చాలా రోజుల నుంచి కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు, కొన్ని స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తారు. అంటే కొంతమంది తాగిన మత్తులో కేసు నుంచి తప్పించుకోవడానికి కూడా పోలీసులపైకి దూసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇలాంటి ఘటనల పైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలో ఎవరైనా పాల్పడితే మాత్రం వారికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో చెప్పినా కూడా వాటన్నిటిని కూడా పోలీసులు చెప్పిన హెచ్చరికలు పట్టించుకోకుండా ఇలా చేయడం పట్ల పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఇతర ప్రాణాల హాని ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తాగి బండ్లు నడపరాదు, వాహనాలు నడపరాదు అని చెప్పి కూడా చాలా సార్లు చెప్పిన నేపథ్యంలో ఇలాంటి చెకింగ్ నేపథ్యంలోనే ఎస్ఐ పైకి కారు తీసుకెళ్లడం దానిపైన కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. వీరిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.